నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రాభివృద్ధికి మరో 10 ఏళ్లు చంద్రబాబే సీఎంగా ఉండాలి. అసెంబ్లీ సమావేశాల్లో అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన పవన్. వైసీపీ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల హౌసింగ్ పథకం అస్తవ్యస్తం. ఇళ్ల స్థలాల ఎంపికపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన మంత్రి పార్థసారథి. చనిపోయిందని వృద్ధురాల్ని శ్మశానానికి తీసుకువెళ్లిన బంధువులు తిరిగి లేవడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు. మహిళల భద్రత కోసం 30 మంది మహిళా పోలీసులతో ప్రత్యేకంగా టీం ఏర్పాటు. టోల్ ఫ్రీ నంబర్లను ప్రారంభించిన ఎస్పీ అస్మి. మరో 10 సంవత్సరాలు చంద్రబాబే ముఖ్యమంత్రిగా ఉండాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. కూటమి ప్రభుత్వం 150 రోజుల పరిపాలనపై ఆయన శాసనసభలో మాట్లాడారు. మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ పేరు పెట్టినందుకు సీఎంకు చేతులెత్తి నమస్కరిస్తున్నట్లు పేర్కొన్నారు. క్రైసిస్ వచ్చినప్పుడు ఒక నాయకుడు ఎలా ఉండాలో చంద్రబాబు నిరూపించారని పేర్కొన్నారు. బొడమేరు వరద సమయంలో ఆయన చూపించిన చొరవ ఎంతో గొప్పదని, ఆఫీసులో కూర్చొని ఆదేశాలివ్వగలిగే సత్తా ఉన్నా కూడా అధికారుల్లో ప్రజల్లో ధైర్యం నింపడానికి బురదలో సైతం దిగారని గుర్తు చేశారు. ప్రభుత్వం నుంచి శిథిలమైన రోడ్లు, గంజాయి, ఇసుక దోపిడీలు, రివర్స్ టెండరింగ్లు, నిర్వీర్యమైపోయిన పంచాయతీలు, ఆలయాల్లో అపవిత్రం, మద్యం దోపిడీలు వారసత్వంగా వచ్చేవని పేర్కొన్నారు. 150 రోజులు పైన అయిన సందర్భంలో కుటుంబ ప్రభుత్వం ఏం చేసిందని గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా అద్భుతంగా తెలియజేశారు. ఈ కష్టం వెనుక ఒకసారి మనం చేసిన విషయాల కంటే కూడా ముందు మనం మాట్లాడుకోవాల్సింది, మనం ఏం ఇన్హెరిట్ చేసాం, ఏం వారసత్వంగా వచ్చినాయి ఒకసారి చూస్తే అధ్యక్ష, గుంతలు, శిథిలమైపోయిన రోడ్లు, విచ్చలవిడిగా పెరిగిపోయిన గంజాయి వనాలు, ఇసుక దోపిడీలు, రివర్స్ టెండరింగ్లు, నిర్వీర్యం అయిపోయిన పంచాయతీలు, ఆరోగ్యశ్రీకి ఇవ్వని డబ్బులు, రామతీర్థం రాముల వారి విగ్రహం నరికివేతలు, 219 ఆలయాలు అపవిత్రం చేయడాలు, మద్యం దోపిడీలు, ఎర్రమట్టి దెబ్బల దోపిడీలు, కూల్చివేతలు, వీటిని వారసత్వంలో తీసుకొచ్చాం అధ్యక్ష. ఆ వారసత్వం మనకి సంక్రమించిన తర్వాత గత ఎన్నికల సమయంలో ఈ వరుస దోపిడీలు, వీరి అరాచకం చూసి ఏ విధంగా దీన్ని రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టాలి అని ప్రతి ఒక్కరి ఆకాంక్ష అధ్యక్ష. ఆ సమయంలో 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసి ఈ రోజున భారతదేశంలో తెలుగువారు, భారతీయులు ఎక్కడున్నా సరే దాంట్లో దాదాపు సగం వంతు తెలుగువారే ఉండడానికి ముఖ్య కారకులు. నాలెడ్జ్ ఎకానమీ అనేది ప్రాతిపదిక చేసుకుని దాన్ని దేశమంతా విస్తరించిన ఒక విజనరీ, అలాంటి అనుభవం గల ఒక పాలసీ మేకర్ ముఖ్యమంత్రి. ఆయన్ని కూడా ఇబ్బందులు పెట్టి ఆ రోజు జైల్లో పెట్టిన, ఆయన్ని ఎన్ని రకాలుగా పెట్టినా ఒకటే అనుకున్నాం, ఇలాంటి వారసత్వంగా వచ్చిన సమస్యలను మనం ఎలా అధిగమించగలం అని. ఈ రోజున 150 రోజుల పాలనలో ముఖ్యమంత్రి గారు చెప్పింది, గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పింది చాలా ఉత్సాహం ఇచ్చింది, ఉత్సాహాన్ని నింపింది, భవిష్యత్తు పట్ల విశ్వాసాన్ని తీసుకొచ్చింది. సో మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను అధ్యక్షుడు. గత కాలంలో ఫస్ట్ కి సార్ నేను ఒక ప్రభుత్వ ఉద్యోగం కొడుకున్న అధ్యక్ష. ఏదైనా సరే నెల మొదటి రోజున ఉద్యోగాలు మనకి జీతాలు వస్తాయనేది మేము చిన్నప్పటి నుంచి అలవాటు. అలాంటిది గత ప్రభుత్వ కాలంలో ఏనాడు 1వ తారీఖున జీతాలు పడలేదు, 1వ తారీఖున ఏవి పడలేదు. అలాంటిది 1వ తారీఖున ప్రభుత్వ ఉద్యోగులందరికీ టెన్షన్ గా ఆ జీతాలు పట్ల మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారికి అభినందనలు తెలియజేస్తాను. అలాగే 64 లక్షల మంది బెనిఫిషియరీస్ కి, లబ్ధిదారులకి 4,000 చొప్పున 1,000 రూపాయలు పెంచి మరి ఇవ్వడం మనస్ఫూర్తిగా వారికి నా అభినందనలు తెలియజేస్తున్నాను. నిజంగా అనిపించింది అధ్యక్ష, జల్ జీవన్ మిషన్ మేము ఇప్పుడు దాకా గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో విజన్ తోటి జల్ జీవన్ మిషన్ ని ఈ రోజున అందరికి మాటిస్తున్నాం అధ్యక్ష, రాష్ట్రానికి మాటిస్తున్నాం. జల్ జీవన్ మిషన్ మన కేంద్రం, మనకి గౌరవ ప్రధానమంత్రి గారి ఆశీస్సులతో, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నాయకత్వంలో మునిపెన్నడూ లేని విధంగా భారతదేశంలోని ఎప్పుడు కూడా జల్ జీవన్ మిషన్ ఏ స్థాయి, ఇది ఒక మౌనంగా చేస్తాం అధ్యక్ష. ఆ మాట మేము అందరం కమిటెడ్ గా ఉన్నాం అధ్యక్ష. ఉండొచ్చు కానీ నిజంగా సఫర్ అవుతుంది ఊళ్ళల్లో ఆడపిల్లల అధ్యక్ష. ఈ అలవాటు అయిపోయి, గత ప్రభుత్వం చేసిన అలవాటు అయిపోయి ప్రతి ఒక్కళ్ళు ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని బూతులు తిట్టడం, అన్ని తిట్టిన తర్వాత కూడా వాళ్ళకి అలవాటు అయిపోయి ఎవరు తిట్టాలో తెలియక స్థానికంగా ఉన్న ఆడపిల్లల మీద కూడా వీళ్ళు అవాకులు చవాకులు పేలి పచ్చి బూతులు తిడతా ఉంటే ఎవరికి చెప్పుకోలేక వాళ్ళు ఇబ్బంది పడతా ఉంటే బయటికి రాలేకపోతున్నారు. క్రైమ్ మైండ్ సెట్ పెరిగిపోయింది, క్రిమినాలిటీ పెరిగిపోయింది. ఇలాంటి సమయంలో
ఆయన ఉక్కు పాదంతో సోషల్ మీడియా యాక్టివిస్టులు అనే పేరు చెప్పుకొని గుండాలకి రౌడీలకి ఆయన తీసుకున్న చర్యలు, హోంమంత్రి అనిత గారు తీసుకున్న చర్యలు చాలా బలమైన అభినందనలు. ఇదే కొనసాగాలని కోరుకున్నాను అధ్యక్ష. దిస్ షుడ్ బి ఎ కంటిన్యూటీ ఆఫ్ ద అవర్ ఎంటైర్ గవర్నెన్స్. మన అడ్మినిస్ట్రేటివ్ లో ఒక భాగం అవ్వాలి అధ్యక్ష. మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను మాటిస్తున్నాను, గౌరవ సభ్యులందరూ కూడా ఇసుక దోపిడీలు కానీ లేదంటే మేము చేయాల్సిన పనులు ఎప్పటికప్పుడు మీరు మాకు ఆదేశాలు ఇవ్వండి సార్. మా ఆదేశాలు ఇవ్వాలని కోరుకున్నాను అధ్యక్ష. మేము బెల్ట్ షాపులు కానీ మా అందరి బాధ్యత లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడటం, మా మంత్రివర్గంలో ఏ శాఖలు అయితే తీసుకున్నామో ఆ శాఖల్ని సమర్థవంతంగా వారి విజన్ కి తగ్గట్టుగా పనిచేయడం అధ్యక్ష. ఇవన్నీ కూడా మేము ఆయన ఏ కళ అయితే కన్నారో ఆ కళ నెరవేర్చడానికి, పూర్తి చేయడానికి మేమందరం సంసిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ, మీరు 5 సంవత్సరాలు కాదు గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేసిన అధ్యక్ష, మీరు ఇంకొక దశాబ్దం కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగి మీరు ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని, ఇదే మీ ప్రతిభా పాఠవాలు చూపించాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. గత వైసీపీ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల హౌసింగ్ పథకం అస్తవ్యస్తమైందని మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. ఇళ్ల స్థలాల ఎంపికలో, లేఅవుట్ ప్రిపరేషన్, ఇళ్ల స్థలాల కేటాయింపులో రూల్స్ ఫాలో అవ్వకుండా గత వైసీపీ నేతలు ఇష్టానుసారం చేశారని, వీటన్నిటిపై ఎంక్వైరీ వేస్తామన్నారు. నాడు ఇళ్ల స్థలాల విషయంలో గొప్పలు చెప్పి ఊకదంపుడు ఉపన్యాసాలు చేసిన జగన్మోహన్ రెడ్డి అర్హత ఉన్న తెలుగుదేశం, జనసేన పార్టీలకు చెందిన వారికి ఇళ్లు మంజూరీ చేయించినా స్థలాలు ఇవ్వలేదన్నారు. వీటి మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రభుత్వం యొక్క అనాలోచిత నిర్ణయాల మూలంగా అధ్యక్ష హౌసింగ్ ప్రోగ్రామ్ అంతా కూడా కొంచెం అస్తవ్యస్తంగా అయిన మాట వాస్తవం అధ్యక్ష. ఇళ్ల స్థలాల ఎంపికలో కానివ్వండి, లేఅవుట్ ప్రిపరేషన్ లో కానివ్వండి, లేదు ఇళ్ల స్థలాల కేటాయింపులో కానివ్వండి, ఒక రూల్స్ కానివ్వండి లేదా టౌన్ ప్లానింగ్ యొక్క రూల్స్ ని అమలు చేయడంలో కానీ ఎక్కడొక్కడ వాటిని ఫాలో కాకుండా వాళ్ళు ఇష్టం వచ్చిన రీతిలో చేసిన మాట వాస్తవం అధ్యక్ష. వీటన్నిటి మీద కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ చెప్పినట్లు వీటన్నిటి మీద కూడా ఎంక్వైరీ చేశారని చెప్పేసి రెవెన్యూ శాఖ వారు కూడా చెప్పారు అధ్యక్ష. ఆ రిపోర్ట్ రాగానే తప్పకుండా గౌరవ సభ్యులందరూ కూడా తెలియజేస్తాం అధ్యక్ష. కొత్త విషయాలు కూడా వస్తాయి అధ్యక్ష. ఎందుకంటే రాష్ట్రం అంతా 1 సెంటు, సెంటున్నర ఇస్తే కందుకూరులో 2 సెంట్లు ఇచ్చేశారు. ఇది ఎక్కడ కొత్తగా, మేము కూడా కొత్తగా వింటున్నాం అధ్యక్ష. ఇది గత ప్రభుత్వం అంటే ఇష్టం వచ్చినట్టు ఒక రూల్స్ కానివ్వండి, ఒక పద్ధతి కానివ్వండి లేకోకుండా వాళ్ళు ఏ విధంగా చేశారనే దానికి ఇదో పెద్ద మచ్చుతుంది అధ్యక్ష. ఎట్లా ఇచ్చారు దీని మీద తప్పకుండా ఎంక్వైరీ చేసి బాధ్యత మీద వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తాం అధ్యక్ష. గృహ నిర్మాణానికి వస్తే అధ్యక్ష, చాలా ఇల్లు కేటాయింపులో కానివ్వండి చాలా గొప్పగా చెప్పారు. పేదలందరికీ ఇల్లు అని చెప్పేసి ఆనాటి ముఖ్యమంత్రి గారు చాలా గొప్పగా చెప్పి, కొంతమందికి మాత్రమే తెలుగుదేశం, జనసేన అంటే ప్రత్యేకంగా వాళ్ళందరికీ కూడా శాంక్షన్ అయినా, ఎలిజిబిలిటీ ఉన్నా కూడా వాళ్ళందరికీ ఇల్లుకి రాకోకుండా చేశారు అధ్యక్ష. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. దాని మీద తప్పకుండా చర్యలు తీసుకుంటామని చెప్పేసి నేను మనవి చేస్తాను. కార్తీక మాసం ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని భీమవరం నాచువారి సెంటర్ కుమ్మర్ల పెదవీధిలో కొలువైన శ్రీచక్ర సహిత భద్రకాళి సమేత వీరభద్రేశ్వర స్వామి ఆలయంలో బల్లా సుబ్బారావు, కుమారి దంపతులు, కిషోర్, ఝాన్సీ లక్ష్మి దంపతులచే స్వామికి సుమారు 12 కేజీల విభూతితో భస్మాభిషేకం, జ్యోతిర్లింగార్చన పూజా కార్యక్రమం మంగళవారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు శనివారపు వెంకటరాము శర్మ మాట్లాడుతూ, ప్రతి ఏటా ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని స్వామికి విశేష అభిషేకాలు, అర్చనలు జరుగుతాయని వివరించారు. స్వామివారి ఆలయం జీర్ణోద్ధరణకు సిద్ధంగా ఉందని, త్వరలో ఆలయ పునర్నిర్మాణం కోసం భక్తులు సహకరించాలని కోరారు.
ఇప్పుడు కాసేపు ప్రకటనలు.